మండపేట మంగాపురం మహారాణి గారు చేస్తున్నారు. బహుమరా బహుమరా. అలాగే అమ్మగారు క్లీన్ చేస్తాము. ఈ పరిగి ముగ్గులు దానికి క్లీన్ చేయాలంట. అమ్మగారు నా కండవాడ తోవాలనుకుంటున్నాను అమ్మగారు. సరే సరే అమ్మగారు. తగలండి. ఫ్యాన్ ఏమన్నా పెట్టమంటారా అమ్మగారు? కాకపోతే నెమలేకలు తెచ్చి ఇస్తామంటారా? సరే అమ్మగారు, మీరు ఎట్లా చెప్తే అట్టే. సరే అమ్మగారు. అమ్మగారు ఒక ఇసుకతో ఒప్పమంటారా, 2 ఇసుకలతో ఒప్పమంటారా? 2తోటే సరే ఒప్పుతానండి. ఏందమ్మగారు? అబ్బా ఏందమ్మగారు? అబ్బా మీకే ఒప్పుతానండి. ఒకటి మర్చిపోయాను. చెప్పండి. నా సింహాసనం పీట తీసుకురాబా. ఈ 3 అడుగులు లేదు, ఈ సింహాసనం పీట కావాలంట. అహం అహం హం అహం 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 అహం. నీ గాంటు కప్పు మొహం దాన్ని తెచ్చే లోపల ఇంత తొందరగా చెప్తా. చంపేస్తున్నావు పిల్ల. పట్టండి మేడం, పట్టండి. అబ్బో దీని ఎత్తులు తట్టుకోలేకపోతున్నావు రాడు. ఆయన కాపీలంట. అంత ఇంటిని గెలిపిస్తా ముందు. మీకు కాఫీ కావాలంట. కాఫీ అట్టుకోండి మేడం. ఏంద్రా ఇంత చిన్న దాంట్లో తెచ్చే బిందులో తేకూడదా? తెద్దాం అనుకున్నాను మేడం, కాకపోతే మన రాజ్యంలో బిందులని సిగ్గులు పడిపోయి ఉన్నాయి. పనికి మాట పెట్టుకున్న పనులు వచ్చి. అబ్బో వచ్చిందయ్యో. అసలుకి ఏం పాలు రాయ్యే? అసలు మొత్తం నీళ్ళే. దరిదాపుల్లో కూడా పాలు కాని రావట్లా. నాకు వద్దే, నువ్వే తాగు. సరేలే అమ్మగారు, మేమే తాగుతాం. అసలుకి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా? నా గుడ్లుతికి 1 2 రోజులు అవుతుందిరా. ఒరే ఎలిగి తెచ్చిన కంపు కొడుతున్నాయి రా. ఉతికి 10 రోజులు అవుతుంది. ఈ గుడ్లు ఉతకాలంట. సరే అమ్మగారు. నా గుడ్డలు ఉతుక్కొని 10 రోజులు అవుతుంది. 10 ఇళ్ళల్లో పాసి పని చేసుకున్నా డబ్బులు వచ్చింది. ఎందుకు చేరు కర్మ కర్మ. ఏం చేస్తాం తప్పుద్దే. అబ్బో కర్మ కర్మ. కంపు చిన్న కంపు కాదు అయినా వెలిగి తెచ్చిన కంపు. ఎంత మురుగుందో సాగా దీంట్లో. వస్తున్నాను అమ్మగారు. పెట్టు. అవునే నాకు తెలియక అడుగుతాను. ఈ ముఖానికి మంగాపురం మహారాణి అని ఒక పేరు. ఆ పాపు తగ్గు తగ్గు. చుంచుకు మొహం ఒకటి వేసుకొని అబ్బో నువ్వు నీ ఎవరు పెద్ద రాజ్యానికి మహారాణి అంట. నీ పెడతలు అమ్ముకునేదాన్ని పెడతల మొహం దాని. నీకెందుకు రాజ్యం? అగా 2 నెలలు అవుతుంది జీతం ఇచ్చి నీ ముఖానికి. 4 నెలల్లో పాచి పని చేసుకున్నా కూడా బంగారం మెల్ల 4 చైన్లు వేసుకుని తిరిగేవాడిని. నీ ముఖానికి నీ రాజ్యం చేతి కాడి నుంచి అడుక్కునేసి వస్తుంది.